హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మేము నర్సరీకి వచ్చాము, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చెట్లు కొందామని. నేను ఫస్ట్ టైం అమెరికాలో నర్సరీ చూడడం అనమాట. ఇంతకుముందు పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఇప్పుడు ఈసారి కొంచెం చెట్లు పెడదామని వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే వెళ్ళంగానే ఒక చిన్న లేక్ ఉంది. ఆ లేకులో అన్ని వెరైటీ చేపలన్నీ ఉన్నాయన్నమాట. ఎన్ని డిఫరెంట్ కలర్ చేపలు ఉన్నాయి. చాలా బాగా నచ్చింది మాకు. చూడ్డానికి కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. పెద్ద పెద్ద చేపలండి ఇవి. ఎంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అది. దాని తర్వాత పాట్స్ కొందామని చెప్పి వెళ్ళాను. కొన్ని చాలా అందంగా అనిపించాయి. కుక్కని చూసి నాకు అట్రాక్ట్ అయ్యి వెళ్ళాను. చూసి అది $80 ఉంది. వచ్చేసాను అనమాట. చూడ్డానికి కింద సింపుల్గా ఉన్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అన్నిట్లో ఈ వైట్ కనిపిస్తుంది కదా, చాలా అట్రాక్టివ్గా అనిపించింది. సర్లే చూద్దాం ఎంత ప్రైస్ అని చూస్తే 175 అని ఉంది. అసలు మనకి ఈ సెక్షన్ వద్దని చెప్పేసి నేను పక్కకు వచ్చేసాను అనమాట. సో దాని తర్వాత ఈ ఫ్లవర్ మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఇదేంటంటే చూడ్డానికల్లా పింక్గా చిన్నగా ఉంది, కాకపోతే ఇది మొగ్గగా ఉన్నప్పుడు చూసారా డ్రాగన్ ఫేస్ లాగా ఉందన్నమాట. చాలా భలే బాగా అనిపించింది మాకు చూడగానే. మీరు కూడా నోటీస్ చేయండి, అది డ్రాగన్ లాగానే ఉంది కదా. సో దాని తర్వాత మేము ఈ చిన్న ప్లాంట్ సెక్షన్కి, సక్యులెంట్ సెక్షన్కి వచ్చాము. ఇవన్నీ ఒకే జాతివి కానీ డిఫరెంట్ పేర్లు ఉన్నాయన్నమాట. ఇదేదో చాలా బాగుందని చూశాను, తీసుకుందామని. కాకపోతే కొంచెం ప్రైజీగా కూడా అనిపించింది. సో అందుకని ఇంకా కొన్ని చూద్దాము వెరైటీ. కానీ ఈ ప్లాంట్స్ అయితే నేను ఇంట్లో అని కూడా పెట్టలేను కదా. ఇవన్నీ ఏంటంటే ఆఫీస్ వరకు బాగుంటాయి. తర్వాత అలోవెరా కొందామని చూశాను. ఇందులో ఏది మంచి అలోవెరానో ఏదో నాకు అంత ఐడియా లేదు. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి నేను తీసుకోలేదు. ఇవన్నీ కూడా సమ్ మనీ ప్లాంట్స్ లాగా చిన్నవి చైనీస్ సైన్స్కి సంబంధించి అలా ఉన్నాయన్నమాట. సో 30% ఆఫ్ ఉన్నా కూడా ఎందుకో చాలా ప్రైజీగా అనిపించి చూడలేదు. ఈ ప్లాంట్ కనిపిస్తుందా, చాలా అట్రాక్ట్ చేసింది నన్ను. మీకు చూడడానికి అలా కనిపిస్తుంది కానీ ఇది ఒక స్టోన్ లాగా ఉందన్నమాట. అంటే మీరు టచ్ చేసినా కూడా ఒక క్రిస్టల్ స్టోన్ ఫీలింగ్ వస్తుందన్నమాట. వాటర్ కూడా ఎక్కువ తీసుకోదండి. ఇదంతా మొత్తం నాకు తెలిసి ఎడారిలో పెరిగే చెట్లు అనుకుంటా ఇవి. చూసారా, మీకు కూడా కనిపిస్తుంది కదా, ఎంత స్టోన్ లాగానే ఉంది. ఈవెన్ మీరు టచ్ చేసినప్పుడు కూడా మీకు ఆ ఫీలింగ్ ఉండదు, ఏదో క్రిస్టల్ని టచ్ చేసిన ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇది కూడా చూడండి స్టోన్ లాగానే ఉంది కదా. నాకు ఇంతవరకు ఇటువంటి ప్లాంట్ చూడలేదు. దాని తర్వాత ఈ ఫ్లవర్ అట్రాక్టివ్గా ఉంది అని చెప్పి మా ఫ్రెండ్ కూతురు వెళ్ళి చూసింది. ఈ ఫ్లవర్ పేరు ఏంటి తెలుసా, చెమేలి. భలే బాగుంది కదా చెమేలి పేరు. దాని తర్వాత ఇది వచ్చేసి మీకు చైనీస్ జింజర్ అట. ఇది సమ్ చైనీస్, కానీ చూడ్డానికి అయితే జింజర్ లాగా లేదు. కాకపోతే ఇది ఫ్లవర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉందని చూస్తే పేరు చూస్తే చైనీస్ జింజర్ అని ఉందన్నమాట. చూసారు ఎంత క్యూట్ ఉంది కదా అసలు. జింజర్ ఏమో కానీ ఫ్లవర్ మాత్రం భలే క్యూట్ ఉంది, ఆరెంజ్ కలర్లో కదా. దాని తర్వాత మేము సర్ప్రైజింగ్ ఏమైందంటే ఇక్కడ లోటస్ కూడా అమ్ముతున్నారు, లోటస్ ప్లాంట్స్. సరే ఫౌంటైన్ భలే అట్రాక్టింగ్ అని చూశాను. $500 అంటే పక్కకు వచ్చేసాను అనమాట. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ యార్డ్లో ఇలా నిజంగానే ఇట్లా ఫౌంటైన్స్ పెట్టుకుని అందులో లోటస్ కూడా పెంచుకుంటారు. కాకపోతే దానికి చాలా పని ఉంటుంది. సో అది ఇక్కడ దొరకడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఒక్క ఫ్లవర్ చూద్దాం అనుకున్నాను కానీ అన్ని చిన్న ఉన్నాయన్నమాట, ఫ్లవర్ కనిపించలేదు. దాని తర్వాత ఈ ఫౌంటైన్ సెక్షన్కి వచ్చాము. సో ఈ ఫౌంటైన్స్ ఏంటంటే బ్యాక్ యార్డ్లో పెట్టుకోవడానికి లోటస్ పాట్స్తో సహా అమ్ముతున్నారు. కాకపోతే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, జస్ట్ చూడడానికి బాగున్నాయి కదా అని చెప్పేసి ఒక రౌండ్ వేసేసామన్నమాట ఇక్కడ. దాని తర్వాత పక్కనే మాకు బ్లూబెర్రీ చెట్టు కనిపించింది. నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఇలా బ్లూబెర్రీ చెట్టుని చూడడము. చాలా చిన్నగానే ఉంటాయి, పెద్దగా పొడవుగా కూడా ఏం పెరగవట, అన్నీ చిన్నగానే ఉంటాయి. కాకపోతే చాలా బ్లూబెర్రీస్ ఉంటాయి అనమాట. ఏదో మూవీస్లో చూడడం కానీ రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంకా అవేం పండలేదు కానీ చాలా టైం పడుతుందంటే ఇవి గ్రో అవ్వడానికి కూడా. దీని తర్వాత మాకు ఒకటి చాలా అట్రాక్టివ్గా అనిపించింది. మేము సెక్షన్కి వెళ్ళగానే ఎంత మొత్తం గ్రీన్ చెట్లన్నీ పైన ఉన్నాయి. సరే ఏంటంత గడ్డిలాగా ఉందని చెప్పేసి నాకు ఒక కార్నర్ చూస్తే అదేంటి ఇండియన్ గడ్డిలాగా ఉంది, ఇది నిజంగానే గడ్డా కాదా అని చెప్పేసి వెళ్ళి చూశాను అనమాట. చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అన్ని వెరైటీగా. అవును, ఇది గడ్డి అమ్ముతున్నారు. అది ఎంత తెలుసా, $19.99, ఆల్మోస్ట్ $21 ఇంక్లూడింగ్ స్టాక్స్తో పాటు. చాలా నవ్వుకున్నాను. ఇదేంటి మా ఇంటి ముందు ఇండియాలో ఇట్లా పెరుగుతుంటే మా అమ్మ అన్ని తీసి పడేస్తుంది ఆ గడ్డి అని. ఇందులో మళ్ళీ బ్లాక్ గడ్డి, లైట్ గ్రీన్ గడ్డి, కొంచెం వేడి గడ్డి అన్నీ. సరే ఈ గడ్డి ఏదో అమ్ముకుంటున్నారులే సర్లే అనుకున్నాను. కానీ ఇంకోటి సర్ప్రైజింగ్ షాకింగ్ ఏంటంటే ఈ గడ్డి చూసారా, ఎండుగడ్డి అండి, రెడ్ రాస్టర్ గడ్డి అంట. ఈ గడ్డిని కూడా ఇక్కడ సెల్ చేసేస్తున్నారు. అది కూడా ఎంత తెలుసా, $10. నేను నా లైఫ్లో చూసిన ఎక్స్పెన్సివ్ ఎండుగడ్డి ఇదేనండి. హోప్ మీకు ఈ నర్సరీ టూర్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.